ఒక చీమ చాలా వేగంగా పరుగు పెడుతూ ఉంది. అది ఎందుకలా పరిగెడుతుందో తెలియాలంటే స్టోరీ మొత్తం శ్రద్ధగా వినాలి. ఓకేనా పిల్లలు? ఒక అడవిలో ఒక చిన్న చీమ చాలా వేగంగా పరిగెడుతూ ఉంది. కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చి, చీమా చీమా ఎందుకలా పరిగెడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ చీమ, అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, అది నాకన్నా చాలా పెద్దది, నన్ను ఎక్కడ తినేస్తుందేమోనని భయపడి పరిగెడుతున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆ ఎలుక, అది నన్ను కూడా ఎక్కడ తినేస్తుందో నేను పరిగెడతాను అని చీమతో పాటే పరుగులు పెడుతుంది. అలా చీమ ఎలుక పరిగెడుతూ ఉండగా కొంతసేపటికి వాటికొక కుందేలు ఎదురవుతుంది. అప్పుడు ఆ కుందేలు, ఎందుకలా పరిగెడుతున్నారు, ఏం జరిగింది అని అడుగుతుంది. ఆ చీమ, అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, అది నాకన్నా చాలా పెద్దది, నన్ను ఎక్కడ తినేస్తుందేమోనని భయపడి పరిగెడుతున్నాను అని అంటుంది. అప్పుడు ఎలుక, అవునవును అని అంటుంది. ఆ కుందేలుకి కూడా భయం వేసి వాటితో పాటే పరుగులు పెట్టడం ప్రారంభించింది. అలా కొంత దూరం వెళ్ళాక వాటికొక నక్క ఎదురొస్తుంది. నక్క అదే ప్రశ్న వేస్తుంది, చీమ అదే సమాధానం చెప్తుంది. అలా నక్కకి కూడా భయం వేసి వాటితో పాటే పరుగులు పెట్టడం ప్రారంభిస్తుంది. అలా చాలా దూరం పరుగులు పెట్టాక నక్క చాలా అలిసిపోయి, ఇంకా నా వల్ల కాదు, ఇంతకీ ఆ జంతువేమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆ చీమ, అది పెద్ద గంటు చీమ, నా వైపే వస్తూ ఉంటే నన్నేం చేస్తుందోనని భయపడ్డాను అని అంటుంది. అప్పుడు ఎలుక, కుందేలు, నక్క కళ్ళెర్ర చేస్తూ, గంటు చీమ మమ్మల్ని ఎక్కడైనా తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని అంటుంది. అప్పుడు ఆ చీమ, నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందని అన్నానా అని అంటుంది. ఆ ఎలుక, కుందేలు, నక్క నిజమే కదా అని అనుకుంటాయి. విన్నారు కదా పిల్లలు? ఇతరులు ఎందుకు భయపడుతున్నారో కూడా తెలియకుండా అనవసరంగా భయపడటం అవివేకం. అలా చిన్నవాటికి మనం ఎప్పుడూ భయపడకుండా ఉండాలి. విన్నారు కదా? నచ్చిందా ఈ స్టోరీ? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి స్టోరీస్ ఇంకా వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.